అన్నమాట వివరించబోతుంది. తన పేరు శిరీష్. వందనాలు. పాస్టర్ గారికి, పాస్టర్ అయ్య గారికి వందనాలు. ఇక్కడ ఉన్న తన బిడ్డలందరికీ వందనాలు. యేసుక్రీస్తు సిలువలో పలికిన 3వ మాట, ఆయన తన ఎదురుగుండా ఉండడం తన తల్లిని, తాను ప్రేమించిన శిష్యుని చూసి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన శిష్యుని, ప్రియ శిష్యుని వాళ్ళ అమ్మకి చెప్పారు. యేసుక్రీస్తు వాళ్ళ అమ్మగారితో చెప్పాడండి. తర్వాత వాళ్ళ శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని తన తల్లిని అప్పగించాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనాల్లో కనిపిస్తుందండి ఈ వాక్యం. ముందుగా యేసుక్రీస్తు తన తల్లిని చూసి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని యోహాన్ని అప్పగించాడు. సిలువలో ఉన్నప్పుడు అక్కడ సిలువ దగ్గర 4 స్త్రీలు, 1 పురుషుడు కనిపిస్తున్నాడండి. మొత్తం 5. అంటే మెజారిటీ ఎవరు ఉన్నారంటే స్త్రీలే ఉన్నారు. అసలు మానవుని పతనానికి కారణమైంది ఎవరంటే స్త్రీలే. ఎందుకంటే ఆదాము హవ్వలు శాపానికి గురవడానికి ఎక్కువ కారణం అవ్వమే. కానీ యేసుక్రీస్తు సిలువలో ఉన్నప్పుడు స్త్రీలు మాత్రం ఎటువంటి తప్పుడికి చోటు ఇవ్వలేదండి. పురుషుల వల్ల. కానీ ఆఖరికి ఎప్పుడు ప్రభుతోటే ఉన్న తన శిష్యులు కూడా బెదిరిపోయి చెదిరిపోయారు, అంటే వేరే చోట్లకు వెళ్ళిపోయారు. కానీ ఆ స్త్రీలు మాత్రం చివరి వరకు యేసుక్రీస్తుని వెంబడించారు. మనం ఇప్పుడు మరియా గురించి చెప్పుకుంటే ఆవిడ కన్యగా గర్భం ధరించింది. చాలా అంటే కన్యగా గర్భం ధరించడం కంటే అందరికీ చెడ్డ పేరులా ఉంటుంది. అవమానాలు, నిందలు, ఇంకా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు, ఎవరు ఏం పట్టించుకోరు. కానీ ఆవిడ ఆ అవమానాలన్నీ భరించింది. యేసుక్రీస్తు సిలువలోకి వచ్చే వరకు కూడా ఆవిడ ఈ నిందలు, అవమానాలు భరిస్తూనే ఉంది. ఆఖరికి అల్లారు ముద్దుగా పెంచుకున్న 9 మాసాలు మోసి అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కుమారుడిని కూడా సిలువలో చూచి అది కూడా సహించింది. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల కోసం చాలా చేస్తారు. అలాగే తన కుమారుడు ముందే చనిపోతాడని తెలిసినా కూడా ఆవిడ ఎంత బాధపడి ఉంటుందండి. మనం యేసుక్రీస్తు సిలువలో తన తల్లి తన బాధ్యత మర్చిపోకుండా మానవుని ప్రేమానురాగాలు అవన్నీ వెల్లడిపుచ్చారండి. తన తల్లి బాధ్యతను తన ప్రియ శిష్యుడైన యోహానికి అప్పగించాడు. ఇప్పుడు పిల్లలు ఎలా ఉంటున్నారంటే తన ఇష్టం వచ్చినట్టు ఉంటున్నారు, తల్లిదండ్రుల మాట వినట్లేదు. కానీ యేసుక్రీస్తు మాత్రం తన తల్లి ఏమైపోతుందో అంటే అతను ఈ లోకాన్ని ఉండరు. ఈ లోకాన్ని ఉన్నప్పుడు తన తల్లి ఆదరణ ఎవరు చూస్తారు, ఎవరు పట్టించుకుంటారు అని చాలా అదే రాదంతో వాళ్ళ అమ్మగారు బాధ్యత అంతానే యోహానికి అప్పగించాడు. అలాగే మనం కూడా దాన్ని బట్టి మన తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలో తెలుస్తుందండి. మనం చూస్తున్నామా చూడలేదా అది మన మీదే ఆధారపడి ఉంటుంది. ఇప్పటికైనా చూడకపోతే వాళ్ళని మంచిగా చూసుకోవడం, వాళ్ళు చెప్పిన మాట మంచిగా చూడటం అంటే ఏం కాదు, వాళ్ళు చెప్పిన మాట వినటం, వాళ్ళకి ఎదురు చెప్పకుండా ఉండడం, వాళ్ళతో ప్రేమగా ఉండటం. మనం ఎంత చేసినా వాళ్ళతో ప్రేమగా ఉంటే మాత్రం వాళ్ళు మనం ఏం చేసినా మర్చిపోతారు. వాళ్ళు మన ప్రేమగా ఉన్నదే వాళ్ళకి గుర్తుంటుంది. అలాగే మన వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్స్ వచ్చేసాయి, జాబ్ అని అదని ఇదని వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు వదిలేసి. అలా కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు కొంచెం సమయాన్ని ఉంచి, ఇప్పుడు ఎలాగంటే అమ్మాయిలకైతే వేరే చోట్ల ఉంటారు, కుదరదు. అబ్బాయి మాత్రం వాళ్ళ తల్లిదండ్రుల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళపై ఉంది. వాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్లో వదలకుండా వాళ్ళ తల్లిదండ్రుల్ని కొంచెం ప్రేమగా చూసుకుని వాళ్ళకి అంటే మనం ఒక సర్టెన్ ఏజ్ వచ్చే వరకు వాళ్ళ రూపం అయ్యి మారిపోతుంది.
అంటే పెద్ద వయసు అయ్యే కొద్ది వాళ్ళకి కొన్ని విషయాలు తెలియకపోవచ్చు. అంటే తినడం అయ్యి మనం ఫస్ట్ ఉన్నట్టు నీట్గా ఉండటం అలా ఉండలేరు. అదే మనం వాళ్ళ యవ్వన స్థితిలోనే ఉన్నాము కాబట్టి వాళ్ళని కొంచెం మంచిగా చూసుకుంటే వాళ్ళు మనం దేవుడి పట్ల కృపను చూస్తాం. అలాగే సంఘానికి వచ్చేసాం, ప్రార్థనలు చేసాం అలా అనేకన్నా మన తల్లిదండ్రుల పట్ల మన కార్యాన్ని సఫలం చేసుకుంటే దేవుడికి నిజమైన ప్రార్థన చేసిన వాళ్ళు అవుతాం. అలాగే యేసుక్రీస్తుకి ఇంకా అన్నదమ్ముళ్ళు అయ్యి తమ్ముళ్ళు అయ్యి ఉన్నారు. అయినా వాళ్ళు ఎవరికి వాళ్ళ అమ్మగారిని అప్పగించలేదు, యోహానికి అప్పగించారు. ఎందుకంటే శిష్యులందరిలోని యేసుక్రీస్తు యోహాన్ని ఎక్కువగా ప్రేమించాడు. అలాగే యోహాను కూడా యేసుక్రీస్తుని ఎక్కువగా నమ్మి అతన్నే ప్రేమించాడు. యోహాను అందరికన్నా శిష్యులందరికన్నా నమ్మకంగా ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు తన తల్లి బాధ్యత ఎవరికి వాళ్ళ సహోదరులకు కూడా అప్పగించకుండా యోహానికి అప్పగించారు. అలాగే యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత యోహాను తన తల్లి బాధ్యత తీసుకుని 95 సంవత్సరాలు, అదే వాళ్ళ అమ్మగారికి 98 సంవత్సరాలు వచ్చే వరకు, అలాగే ఆవిడ మరణించే వరకు మాత్రం యేసుక్రీస్తు యోహానే తన తల్లి బాధ్యత తీసుకున్నాడు. అలాగే మనం కూడా మన తల్లిదండ్రులకి కొంచెం మంచి పేరు తెచ్చే పిల్లలుగా ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు